నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురుగారు, ధనుస్సు రాశి వారికి మే నెలలో చూసుకుంటే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, దాంతో పాటుగా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు ఈ మే నెలలో వీరి ప్రత్యేకంగా చూస్తే కనుక? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అమ్మా పద్మావతి, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మార్చి 29వ తేదీన వెళ్ళిపోయినటువంటి శని వెళ్ళి మీనరాశిలో సెటిల్ అయిపోయాడు. అక్కడ ఎవరున్నారు? మనకి రాహు ఉన్నాడు. ఆ రాహు మార్చి 24, 2025వ సంవత్సరం తర్వాత కుంభరాశిలోకి వస్తాడు. ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశి నుంచి మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత మనకి గురుడు ఎక్కడున్నాడమ్మా? మనకి గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ గురుడు మార్చి 30, మే 30, 2025వ సంవత్సరం తర్వాత మిథున రాశి, ఆ తర్వాత కర్కాటక రాశి సంచారాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ గ్రహస్థితిని మనం తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికే అమోఘమైనటువంటి విదేశీయానాలు, విదేశీ వాళ్ళతో మనకి టచింగ్స్, బిజినెస్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏమండి, మరి మా వ్యాపారాలు ముందుకు వెళ్ళడం లేదండి, మేము ఏ వ్యాపారం చేసినా సరే, రియల్ ఎస్టేట్ వాళ్ళు నా దగ్గర స్థలాలు కొనడం లేదండి, మెడికల్ షాప్ వాళ్ళు నా మందులు కొనడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అయితే వీళ్ళందరికీ కూడా ఏమిటంటే అర్ధాష్టమ శనిగ్రహము జరుగుతోంది కాబట్టి వీళ్ళందరూ కూడా పనులు చాలా ఆలస్యంగా జరుగుతాయమ్మా. కాబట్టి వీళ్ళంతా ఏమిటి, మా జీవితం ఒక్క వంతు కాదమ్మా. ఇప్పుడు ప్రపంచాన్ని నువ్వు తీసుకున్నట్లయితే మొత్తం ప్రపంచంలో 300 మంది మాకు ఇదే ప్రశ్న అడుగుతారు. వాళ్ళు, మా జీవితం ఏమిటండి ఇలా అయిపోయింది, పనులు జరగట్లేదు, డబ్బులు రావట్లేదు, డబ్బులు వస్తున్నవాడు 82,000 జీతం వస్తున్నా అతను కూడా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, ఖర్చు అయిపోతుందండి అంటాడు. ఇంకేం చెప్పాలమ్మా? దీనంతటికీ కారణం ఏంటంటే వీళ్ళ పిసనార్తనాలమ్మా. అందువల్ల ఎవరు ఎంత జీతాలు వచ్చినా సరే ఇంత ఇలా తీసి దానాలు చేస్తూ ఉండాలి. అప్పుడు వీళ్ళ యొక్క జాతకాలన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. గుడికి ప్రదక్షిణాలు చేస్తారు కదా, మరి గుడిలో పంతులు గారికి డైలీ దక్షిణ వేయాలి. వేయకుండా మామూలుగా వెళ్ళి ₹1 దక్షిణ వేసేసి వచ్చేస్తే, లేకపోతే కొంతమంది వేయకపోతే కుదరదమ్మా. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నా చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు, ఇది లాస్ట్ ఇయర్ కంటే కూడా. అలాగే రాజ్యపూజ్యత అవమానాలు కూడా మంచిగా రాజ్యపూజ్యత పెరిగింది. ఈ యొక్క కేతుగ్రహము కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చి చక్కగా వీళ్ళకి విదేశాల్లో మంచి ఉద్యోగాలు, విదేశాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా మీకు చక్కటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే బాగుండలేదండి, ఏమండి మాకు అర్ధాష్టమంలో ధనుషులో మరి యొక్క శని ఉన్నాడండి, మాకు బాగుంటలేదని నేను బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎందువల్ల అంటే గోచారం అనేటటువంటిది 50% దానికి ఎఫెక్ట్ ఉన్నా వీళ్ళ యొక్క పర్సనల్ జాతకాలలో కూడా యొక్క 50% ఉంటుంది కదా. మరి యొక్క కుజుడు మనకి కర్కాటక రాశిలో నీచబట్టున్నాడు కదా. ఇటువంటి కారణాల రీత్యా ఈ ధనుస్సు రాశి వారి అందరికీ కూడా ఏమవుతుందంటే అమ్మ, మనకి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇంకా మంచి రేటు రాదన్నమాట. కాబట్టి రేటు రావాలి, మంచిగా అమ్ముడు అవ్వాలి, అండ్ ధైర్యం కూడా కాస్త వీళ్ళందరికీ కూడా సన్నగిల్లడానికి అవకాశం ఉంటుందమ్మా. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మరి కుక్క కరవడానికి కూడా అవకాశాలు ఉన్నాయమ్మా. చిన్న చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్స్, మరి అవతల వాళ్ళు కనుక కుజదోషాలు ఉన్న బళ్ళు ఎక్కినా, లేకపోతే వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి కొంచెం కాస్త ప్రమాదాలు ఉన్నాయమ్మా. ఎందువల్లంటే అష్టమకేతు అమ్మ. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు మరి ఈ మే నెలంతా కూడా మనకి బాగుండలేదమ్మా. ఆ తర్వాత ఆఖరు ఒక్కరోజు బాగుందమ్మా. ఆ ఆఖరి రోజు నుంచి వాటిలో పరివర్తన వచ్చేస్తుంది. నేను చదువుకోవాలి, పాస్ అయిపోవాలి అని. అలాగే
ఈ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పరిచయాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళలో బలమైనటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ దొరతాడమ్మా. ఇన్ఫ్లుయెన్సర్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా బాగా చదవాలి, నేను కూడా బాగా చెయ్యాలి అని చక్కగా చేస్తూ ఉంటారమ్మా. అయితే ముందు దృష్టి ఎప్పుడో ఉన్న ముందు దృష్టి పెరిగిపోతుందమ్మా. అంటే వాళ్ళు ఎలాగంటే ఎప్పుడో ఇంతకుముందు తర్వాత చూద్దాంలే అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మరి జూన్ నెల రాశి ఫలితాలు ఏప్రిల్ నెలలోనే రెడీ అయిపోతారమ్మా. అంత దూరదృష్టి బాగా వచ్చేస్తుందన్నమాట. దాన్ని బట్టి మనం ఎలాగ మనం చేసుకోవాలి, మనం ఎవరికి ఇబ్బంది లేకుండా అనేటటువంటిది మనకి ప్రజలంతా కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోతారమ్మా. అంటే మనం ఇంటర్నెట్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా బయట జనాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు తెలుసుకుంటారు. మలేషియా, బాలి, సింగపూర్ ఇలాంటి దేశాలు వెళ్తారు. అక్కడ కాస్ట్లీ రెస్టారెంట్స్ వీళ్ళకి తీసుకోకుండా వీళ్ళతో వస్తున్నటువంటి వీళ్ళ ఫ్రెండ్సే అక్కడ బుకింగ్ చేసేస్తారమ్మా. అంటే వీళ్ళు చిన్నప్పుడు చదువుకున్న బీటెక్ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా వాళ్ళే బుకింగ్ చేసేస్తారమ్మా. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా మనకు ఏమీ ప్రాబ్లం లేదమ్మా, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ గురువుగారు, మరి ధనుసు రాశిలో ఉన్న సినీ రంగం వారికి కావచ్చు, మీడియా రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, మరి వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ధనుస్సు రాశి వారికి చాలా వినయ విధేయతలు ఉంటాయమ్మా. అందువలన ఈ రాశి వారంతా కూడా వాళ్ళకి వినయేన శోభితే విద్య. అసలు వీళ్ళ విద్య తెగొచ్చేస్తుంది వినయం వల్ల. వాళ్ళకి అవకాశాలు తెగొస్తాయి. తర్వాత కొత్త కొత్త సినిమాలు రంగంలో సినిమాలు కూడా మంచిగా ఆడతాయి. అందువలనంటే ఇప్పుడు చూడండి, మీరు చక్కగా వినయ విధేయతలతో మరి హీరోలు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క సినిమాలన్నీ కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. మరి ఆ విధంగా గర్వంతో కనుక ఉన్నట్లయితే అలెక్యా చిట్స్ పిక్కల్లాగా అయిపోద్ది అన్నమాట జీవితం. కాబట్టి వీళ్ళకి తెలుసు ధనుస్సు రాశి వాళ్ళ మేధావులు. అయితే వీళ్ళంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా నమ్ముకుంటూ, ప్రతి ఒక్కళ్ళ మాట కూడా వినుకుంటూ వెళ్ళిపోతే లాస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. స్థిరమైనటువంటి మైండ్, స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైనటువంటి గురువు ఉండాలి. ఇవి కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు గారు, కానీ చూసుకుంటే ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు మే నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ధనుస్సు రాశి వారు బెల్లం ముక్క ఉంటుంది కదమ్మా, బెల్లం ముక్క. ఆ బెల్లం ముక్క మొత్తము చీమలకు వెయ్యాలి ఒకటి. రెండవది, బెల్లంతో తయారు చేసినటువంటి తేలికలు, అంటే బెల్లం తాలూకులా ఏదో అంటారు కదా వంట, ఆ పిండితో తయారు వినాయకుడికి మనం పెడతాం కదా, అవి ఒక పెద్ద క్యానుడు వండి బెల్లంతో అవంతా స్వామివారికి నివేదించి అవన్నీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి. అలాగే అమ్మ, ఈ యొక్క గురుబలం తక్కువగా ఉంది వీళ్ళకి. కాబట్టి మేడి చెట్టు చుట్టూ ప్రతిరోజు కూడా 108 సార్లు తిరగాలమ్మ. అలాగే ప్రతిరోజు కూడా రోజుకి 4-5 సార్లు బకెట్లు నీళ్లు పోసేయాలి. చెట్లకి నీళ్ళు పోసేసి ఈ చిన్న రెమెడీస్ చాలమ్మా, ఎక్కువ డబ్బులతో అవసరం లేదు. ఇక వీళ్ళు ఇంకా చేయించుకునేటటువంటి కెపాసిటీ ఉందనుకోమ్మా వీళ్ళకి, మరి తారాదేవి అని ఉంటుందమ్మా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేవి కూడా చాలా చిన్న చిన్న రెమెడీస్తో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.